స్వచ్ఛ సర్వేక్షణలో గతేడాది మంచి ర్యాంకులు సాధించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. ఈసారి మరింత మెరుగ్గా అగ్రస్థానాన్ని లక్ష్యంగా పెట్టుకొని వినూత్న కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధ్యక్షతన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, టెర్రస్ గార్డెన్ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. నగర శుభ్రత మెరుగుదల, స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రస్థానం సాధనపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి ర్యాంకు సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమని చెప్పారు. తడి పొడి చెత్తను వేరు చేయడం ప్రతి ఇంటి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన నగరం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా నగరంలో పచ్చదనం పెంపు, టెర్రస్ గార్డెనింగ్ ప్రోత్సాహం, పార్కుల అభివృద్ధిలో ఆర్డబ్ల్యూఏలు ముందుకు రావాలని కోరారు. అమరావతికి గేట్వేగా ఉన్న విజయవాడ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో పార్క్స్ డెవలప్మెంటు, పబ్లిక్ ఎంఈఎస్ డెవలప్మెంటు, అలాగే పబ్లిక్ సివిక్ ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ అయితే ఉన్నాయో దీన్ని ఇంప్రూవ్మెంట్ కోసం ఒక చిన్న ఇంట్రాక్షన్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిటీలో ఇప్పుడు పెరుగుతున్న టెంపరేచర్, అలాగే ఈ పొల్యూషన్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కంపల్సరీగా గ్రీనరీ పెంచాలి. అలాగే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది మన నగరం, మనం ఓనప్ చేయాలని ప్రతి ఒక్కరు ఓనప్ చేసే తప్ప ఆ ఇంప్రూవ్మెంట్ రాదు. సో దాంట్లో భాగంగా ఇటు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అలాగే వేస్ట్ సెగ్రిగేషన్ అయితేనేంటి, అలాగే గ్రీనరీ అయితేనేంటి, అలాగే టెర్రస్ గార్డెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలంటే రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ భాగస్వామ్యం చాలా అవసరం. కాబట్టి ఈరోజు అందరినీ పిలిపించి పెట్టడం జరిగింది. అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. విజయవాడ సిటీని వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. సో ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన విజయవాడ అంటే ఇది గేట్వే టు అమరావతి. సో ఆ దిశగా తీర్చిదిద్దడానికి అడుగులేస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ 25-26 సంబంధించి ప్రత్యేకంగా 64 వార్డులో ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ని కూడా పిలవడం జరిగింది. ఎప్పుడు అందరికీ తెలిసినట్లు ఆర్డబ్ల్యూఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ సిటీ అనేది ఉండదు. ఎందుకంటే లోకల్ ప్రాబ్లమ్స్, లోకల్ సొల్యూషన్స్, అలాగనే వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమన్వయంతో ఎంత ముందెళ్తున్నాం అనేది కూడా ఒక పారామీటర్ స్వచ్ఛ సర్వేక్షణలో ఉంది. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మన సూపర్ స్వచ్ఛ లీగ్ విజయవాడని కంటిన్యూ చేస్తూ వచ్చే రోజులో ఇంకా ఒక లివబుల్ సిటీగా, హ్యాపీ సిటీగా కన్వర్ట్ చేయడానికి అన్ని చర్యలు కూడా కలెక్టర్ గారి సపోర్ట్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుని ముందెళ్తా ఉంది. ధన్యవాదాలు.